నీకేముంది? ఏం కొట్టాలనుంది? ఏం చేయాలనుంది? క్రికెటరు. ఇంకా ఇంకా ఎవరైనా బిజినెస్. ఇంకా ఈ విధంగా ఎయిమ్ ఏదో ఒకటి మైండ్లో అయితే ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఓన్లీ ఎడ్యుకేషన్ 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 ఎడ్యుకేషనే లైఫ్ అవుతా ఉంది. మాట్లాడద్దు ప్లీజ్, మాట్లాడద్దు బాబు. ప్రతి ఒక్కరికి ఏమైపోతుందంటే లైఫ్ ఇప్పుడు ఏదో టెన్షన్, ఏదో టార్చర్, ఏదో బరువుగా బాధగా ఆ ఎడ్యుకేషన్ బుక్కులనే అవుతున్నారు. కానీ అట్లా కుదరదు. మనకి ఏదో ఒక లైఫ్ ఉండాలి, ఏదో గోల్ ఉండాలి. ఎందుకంటే ఈ 25 years లోపల మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యి లైఫ్ను ఒక రోడ్లో ఒక మార్గంలో పెట్టుకోగలరో అప్పుడే సక్సెస్ అవుతారు. 25 years తర్వాత మీ బాడీ కోఆపరేట్ చేయదు, మైండ్ కోఆపరేట్ చేయదు, ఈవెన్ పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయరు. ఇప్పుడు అందరూ కూడా చాలా మంది తెలియక డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఏదో చేస్తానని పోతారు. బీటెక్ అయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత నేను గ్రూప్స్ కొడతాను, ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను, పోలీస్ అప్పుడు అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఆ టైంలో మీరు ఏం ప్రిపేర్ కాలేరు. ఇదే సో ఏదైనా డిసిషన్ తీసుకుంటే అది ఈ రోజు నుంచే కొంచెం కొంచెం ఇంజెక్ట్ చేయాలి. అంతేనా? ఒక సింటెక్స్ నిండా నీళ్ళు ఇక్కడ పెట్టాను అనుకోండి, ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క పాయింట్ అక్కడ పడేటట్లు పెట్టేస్తే సింటెక్స్ నీళ్ళు అన్నీ అయిపోయే లోపల ఏమవుతుంది? అక్కడ హోల్ పడుతుంది కదా. పడుతుందా? ఒక్కొక్క డ్రాప్ పెద్ద బండ పెట్టు, రాయి పెట్టు, అక్కడ ఒక్కొక్క డ్రాప్ అక్కడ వదిలితే పెద్ద రాయి అయినా కూడా హోల్ పడుతుంది. అట్లా కాకుండా సింటెక్స్ నీళ్ళు ఒకేసారి వదిలేస్తే బండ క్లీన్ అవుతుంది, అంతే. సో నాలెడ్జ్ కూడా అంతే. అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. కొంచెం అబ్జెక్ట్ చేస్తుంటే ఆటోమేటిక్. ఇప్పుడు మనం బండి డ్రైవింగ్ చేస్తుంటాము, ఎవరు అడ్డం వచ్చేస్తారు, మనం మాట్లాడుతుంటాం ఫ్రెండ్తో, తెలియకుండానే బ్రేక్ వేస్తాం, అన్ని ఆపరేట్ చేస్తామా? ఎవరు చేస్తారో అవన్నీ మాట్లాడుతుంటాం మనము, అవన్నీ జరిగిపోతుంటాయి. సో ఇట్లనే గోల్ పెట్టుకున్న వాళ్ళు చేసుకుంటూ పోవాలి. అట్లని చెప్పి గోల్ ఆడ పెట్టేసుకొని ఎప్పుడు దాన్ని చూసుకుంటూ ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు, వాడు 100 కొట్టాలనుకున్నాడు, బ్యాటింగ్కి దిగాడు, అవునా? 50 అయినాయి, 52 అయినాయి, 53 అయినాయి అని స్కోర్ బోర్డు చూస్తుంటే స్కోర్ వస్తుందా? రాదు. ఎప్పుడు వస్తుంది? ఆ స్కోర్ అనేది మైండ్లో పెట్టుకొని దానికి సంబంధించిన ప్లాన్ చేయాలి. బౌలర్ ఎవరు వచ్చినారు, ఫీల్డర్ ఎక్కడున్నాడు, నేను ఎట్లా కొట్టాలి, వీడి ఫాస్టా స్లోనా, ఎట్లా వేస్తున్నాడు, వాడిని అబ్జర్వ్ చేయాలి. ఎయిమ్ అనేది అక్కడ ఉంటుంది, అంతే. అంటే మళ్ళీ ఇక్కడ చిన్న గోల్ని పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? చిన్న గోల్. ఇప్పుడు ఈ బౌలర్ ఎవరు వస్తున్నా వీడిని ఎట్లా ఫేస్ చేయాలి, నేను వీడు వస్తున్నా వీడు అవుట్ కాకుండా ఎట్లా చూసుకోవాలి, ఈ చిన్న దీనిలో టార్గెట్ చేసుకొని పెద్ద గోల్ని పెట్టుకోవాలి, అంతే తప్ప దాన్ని ఎప్పుడు చూసుకుంటే నేను అవుతానంటే అట్లా కాదు. ఇప్పుడు మీరు ఏది అవసరము ఏది అవసరం లేదు అని తెలుసుకోవాలా. ఇప్పుడు అనవసరమైన విషయాల్లో ఎక్కువ టైం వేస్ట్ చేయదు. దేవరా సినిమా కానీ, ఏదో సినిమాల గురించి కానీ, ఇంకేదో హీరో గురించి కానీ, ఇంకేదో విషయాల గురించి కానీ టైం వేస్ట్ చేయకూడదు. నీ ఎయిమ్ ఏముంది దానిలో గురించే చూసుకోవాలి. ఏ దాంట్లో టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది అనేది మీరు కట్ చేసేయండి. మీకు ఏది ఇంపార్టెంట్ అనేది చూడండి. ఒక్కసారిగా మార్పు రావాలి. మీ పేరెంట్స్ చూసి మా వాడు ఇంత మారిపోయినాడు అనాలా. కారణం ఏమంటే నీకు సడన్ ఎయిమ్ ఉంది, దానికి సంబంధించిన రూట్లో పోతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎస్ కావాలనుకున్నాడు, ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు, దానికి సంబంధించిన బుక్స్ ఎవరెవరు ఐఏఎస్ అయ్యారు, ఎవరెవరు ఐపీఎస్ అయినారు, వాళ్ళు ఎట్లా చదివినారు, వాళ్ళ చరిత్రలు చదవండి. ఎట్లా చదివారు, ఏమేమి మెటీరియల్ ఉంటుంది, హిస్టరీ ఉందా, ఎకనామిక్స్ ఉందా, వరల్డ్ ఎకనామీ ఎట్లా ఉంది, వరల్డ్ హిస్టరీ ఏముంది, నాలెడ్జ్, అవునా, అంతా మెంటల్ ఎబిలిటీ ఎట్లుంది, రీజనింగ్ ఎట్లా, జస్ట్ ఒక ఐడియా మీరు డిగ్రీ అయిపోయే లోపల ఒక ఐడియాలో పోతే మనం ఐపీఎస్ అని పెట్టుకుంటే కనీసం గ్రూప్ 1 డిఎస్పీ అన్నా అవుతాం. గ్రూప్ 1 డిఎస్పీ అంటే కనీసం ఎస్ఐలు అయినా అవుతారు. ఐఏఎస్ కలెక్టర్ అంటే ఎంఆర్ఓ అన్నా అవుతారు. అట్లా కాకుండా గాలికి తిరిగితే ఆటో వేస్తారు. ఏమేస్తారు? లేకుంటే ఏ చికెన్ సెంటర్ పెడతారు, లేదంటే ఏ లారీకి పోతారు. కారణం ఏమి? ఈ మధ్య రీసెంట్గా ఒక అమెరికా అనుకుంటా ఒక ఆమె వాడికి 7 years ఏదో పనిష్మెంట్ ఇచ్చేసింది. ఆమె మెజిస్ట్రేట్ వాడిని ముద్దాయి నిలబెడితే మెజిస్ట్రేట్ పనిష్మెంట్ ఇచ్చింది 7 years. వాడు చేసిన అఫెన్స్ థెఫ్ట్ కేసుకి ఇచ్చిన తర్వాత ఆమె పోతా ఉంది, ఇంకంతా బెంచ్ దిగి వెళ్ళిపోతూ వాడిని అట్లే బాగా చూసింది. ఇట్లా చూసి తర్వాత వెనక్కి వచ్చి మాట్లాడింది ఆమె, అరే నువ్వు సోన్సో కదా అని. అవును, నేను నీ క్లాస్మేటే అని చెప్పింది ఆమె. మన ఇద్దరు క్లాస్మేటే అంటే ఒకరు దొంగ అవుతున్నారు, ఇంకొకరు ఏమైనారు? జడ్జి అయినారు. ఎందుకు తేడా వచ్చింది? ఎయిమ్ ఉంది కనుక ఆమె జడ్జి అయింది చదువుకొని. వానికి ఏం లేదు, గాలి తిరిగి కామెంట్ చేసుకుంటూ నవ్వుకుంటూ టైం పాస్ చేస్తున్నాడు అనుకో, వాడు దొంగ అయినాడు. సో మనం అట్లా అయిదామా ఇట్లా అయిదామా?
సో ఏం పెట్టుకోవాలి?